హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ ఓ మనసనింది. ఎపిసోడ్ నెంబర్ 36. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అసలు సంపత్ ఏమైనట్టు? ఎంగేజ్మెంట్ రోజు రాత్రి నాటు వేటగాళ్లతో శశి వాళ్ళ కార్లు ఊర్లోకి వెళ్లే దారిలో అడవిలో కాపు కాశాడు సంపత్. హారికతో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే శశి వాళ్ళ కార్లు వస్తున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అవతల హారిక చెప్పేది పట్టించుకోకుండా ఆ కార్లు కొంచెం దూరం రాగానే రోడ్డు మీద వీళ్ళు చేసిన మేకులు దిగి టైర్ పంచర్ అయ్యి కార్లు రోడ్డు పక్కన ఆగిపోయాయి. వీళ్ళు ముందుగా ప్లాన్ చేసినట్టుగానే చీకటి కమ్మేసి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద కార్లు రెండు వాళ్ళకి దగ్గరగా వచ్చి ఆగిపోవటంతో వాళ్ళ ప్లాన్ సగం సక్సెస్ అయింది అన్న గర్వంతో చెట్టు పొదల్లో ఉన్న వాళ్ళు మెల్లిగా రోడ్డు మీదకి చేరుకొని కారు వైపుగా అడుగులు వేశారు. చేతుల్లో కొడవళ్ళు కత్తులు పట్టుకొని అందరూ రెండు కార్ల చుట్టూ చేరగా సంపత్ వెళ్ళి శశి ఉంటుంది అనుకున్న వైపు కార్ డోర్ తీశాడు. అలా డోర్ ఓపెన్ కాగానే శశి ఉంటుంది అనుకున్న దగ్గర బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్లో ఉన్న బౌన్సర్ లాంటి మనిషి ఉండటంతో ఆశ్చర్యంగా చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు సంపత్. కారులో ఉన్న తను వెంటనే తేరుకొని సంపత్ని కారులోకి లాగాడు. క్షణాల్లో కారు చుట్టూ ఉన్న మనుషుల చుట్టూ అదే యూనిఫామ్లో ఉన్న మనుషులు చేరి వాళ్ళని ఫినిష్ చేసి వెనుక ఉన్న కారులో బాడీస్ని వేసి ఆ ప్లేస్ మొత్తం నిమిషాల్లో ఎప్పటిలాగే ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా క్లీన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కారులో ఎక్కించిన సంపత్ కాసేపు గింజుకున్నా కాసేపటికి కళ్ళు మెదడు తప్ప ఒంట్లో అవయవాలన్నీ పనిచేయటం మానేయటంతో తాత్కాలిక పక్షవాతం వచ్చే ఇంజెక్షన్ ఇచ్చారు. చుట్టూ జరిగేది కనిపిస్తున్నా అర్థమవుతున్నా ఏమీ చేయలేకపోయాడు. కాసేపటికి ఆ మత్తు మెదడుకు కూడా చేరి కళ్ళు వాలిపోయాయి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత సంపత్ని ఒక చీకటి ప్రదేశానికి తీసుకువెళ్ళి వాళ్ళ బాస్ అయిన అశ్వథ్కి అప్పగించారు. అక్కడంతా క్లియర్ చేశారు కదా అని అడిగాడు అశ్వథ్. ఎస్ బాస్, ఎప్పటిలాగే ఏ క్లూ వదలలేదు. మిగిలిన వాళ్ళని కూడా నీట్గా ప్యాక్ చేశాం అని చెప్పాడు ఆ బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళల్లో ఒక అతను. గుడ్, వీడిక్కడి నుండి బయటికి రాకూడదు. నేను చెప్పేంతవరకు వీడి ప్రాణం పోకూడదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వథ్. బయటికి వెళ్ళి చైతుకి అర్థమయ్యేలా మెసేజ్ చేశాడు అశ్వథ్. థ్యాంక్ యూ అశ్వథ్ అని మనసులోనే అనుకున్నాడు చైతు. ఆ తర్వాత కట్ చేస్తే హారిక వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి నేరుగా శశి వాళ్ళుంటున్న ఇంటికి వెళ్లారు వసుంధర, చైతులు. హాల్లో కూర్చుని వాళ్ళ తరపున పెళ్ళికి పిలవాల్సిన వారిని నోట్ చేసుకుంటున్నారు ప్రకాష్ గారు. ఎవరినైనా మర్చిపోతే గుర్తు చేస్తూ కూర్చున్నారు శశి మాస్టర్ గారు. కార్ ఆగిన శబ్దం విని చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి అందరూ గుమ్మం వైపు చూస్తూ ఉండగానే లోపలికొచ్చారు వసుంధర, ఆవిడ వెనకే చైతు. వాళ్ళని చూడగానే అందరూ లేచి నించోగా ఎదురెళ్ళి పలకరించగా కాబోయే అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది శశి. శశిని పైకి లేపి ప్రేమగా నుదుటన ముద్దు పెట్టింది వసుంధర. ఆపై శశిని కళ్ళతోనే పలకరించాడు చైతు. ముందు కంటే ఈసారి చైతుని చూడటానికి ఇంకా బిడియంగా అనిపించటంతో సిగ్గుపడుతూ చూపు తిప్పేసింది శశి. శశితో కలిసి ముగ్గురు లోపలికి నడిచారు. బాగున్నారా మాస్టర్ గారు అని ఆయన్ని పలకరించి కూర్చోండి అన్నయ్య అంటూ ప్రకాష్ గారికి చెప్పారు వసుంధర. ఆడపెళ్ళి వాళ్ళం కదమ్మా, ఆ అమ్మాయిని మాత్రమే ఇస్తే ఎలా, మర్యాద కూడా ఇవ్వాలి కదా అని పరిహాసం ఆడారు మాస్టర్ గారు. ఆ మాటకి అందరూ నవ్వేశారు. ఇంతలో కాఫీ తీసుకొచ్చింది సుబ్బమ్మ. అందరూ కాఫీ తాగుతూ ఉండగానే ఇంకో కారొచ్చి ఆగింది ఇంటి ముందు. ఈసారి అను, అన్నపూర్ణమ్మ, బలరాం గారు వచ్చారు. వాళ్ళ వెనక ఒక నిమిషం గ్యాప్తో వచ్చారు ఆనంద్ గారు. అన్నపూర్ణమ్మ బలరాం గారి కాళ్ళకి నమస్కరించి శశి ఆనుని పలకరిస్తూ ఉండగా ఆనంద్ గారు రావటంతో ఆయన్ని చూసి చిన్నగా నవ్వి ఆయన ఆశీర్వాదం కోసం కిందికి వంగుతుండగా శశిని మధ్యలోనే ఆపి ప్రేమగా తల మీద చేయి వేసి బదులుగా నవ్వారాయన. అక్కడే ఉన్న అందరినీ మాట్లాడించాక మగవాళ్ళందరూ అక్కడే హాల్లో కూర్చోగా ఆడవాళ్ళు పక్కన నిలబడ్డారు. ఏంటమ్మా, అందరినీ ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు అని అడిగారు ఆనంద్ గారు అన్నపూర్ణమ్మని చూస్తూ. ఖాళీగా ఉన్న సోఫాలో కూర్చుంటూ ఏమీ లేదురా, పెళ్ళికి వారం కూడా లేదు,
ఇంకా పెళ్లి బట్టలు, బంగారం అవి తీసుకోవాలి కదా! అందుకు అందరం కలిసి వెళ్దామని పిలిచాను అన్నారావిడ. అమ్మా! ఒక ఫోన్ చేసి చెప్తే అన్నీ మన ఇంటికే వస్తాయి కదా! అన్నారు ఆనంద్ గారు. వేరే సందర్భాల్లో ఆ పద్ధతి బాగానే ఉంటుంది. కానీ పెళ్ళికి మాత్రం మనం వెళ్ళి, చూసి, మన సాంప్రదాయం ప్రకారం నగలవి కొనుక్కుంటేనే సంతృప్తిగా ఉంటుందిరా మా ఆడవాళ్ళకి. పైగా ఈ తరానికి మన ఇంట్లో జరిగే ఆఖరు పెళ్లి. అందులోనూ నా మనవడి పెళ్లి. మాకివన్నీ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అందుకే మనమే వెళ్ళి అమ్మాయికి నచ్చినవి, పెళ్ళికి కావాల్సినవన్నీ కొందాం అని తేల్చి చెప్పేశారావిడ. ఆ మాటని బలపరిచారు అను, వసుంధర. ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పుట్టినింటికి వెళ్ళినంత ఇష్టం. ఏంటో అని మనసులో అనుకొని, సరే అమ్మా మీ ఇష్టం. మీరు బయలుదేరండి. నేను షాప్ ఓనర్‌కి ఫోన్ చేసి మీరొస్తారని చెప్తాను అన్నారు ఆనంద్ గారు. మేము మాత్రమే కాదు, మాతో పాటు మీరందరూ కూడా వస్తున్నారు అని చెప్పారావిడ. ఇక చేసేది లేక అందరూ కలిసి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. షాప్ వాళ్ళకి ముందుగా చెప్పటంతో ఆ రోజుకి వాళ్ళ షాప్‌లో సేల్స్ ఆపేసి వీళ్ళ కోసం మాత్రమే కేటాయించారు. బంగారం, బట్టల షాప్ వాళ్ళు. మీరు రెడీ అయ్యి వస్తే వెళ్దాం అన్నారు బలరాం గారు ఆడవాళ్ళ వైపు చూస్తూ. ఇంకేం రెడీ అవ్వాలి? మేము రెడీ అయ్యే వచ్చాము అన్నారు అన్నపూర్ణమ్మ. నువ్వు ఇంటి దగ్గరే అన్నీ ఆలోచించుకొని రెడీ అయ్యి వచ్చావు. కానీ పాపం ఇలా సడన్‌గా మీద పడతావని అమ్మాయికి తెలీదు కదా! అంటూ శశి వైపు చూసి, నువ్వెళ్ళి రెడీ అయ్యిరా అమ్మా అని చెప్పారు తాతగారు. ఆయన మాటలకి మూతి 3 వంకర్లు తిప్పిన అన్నపూర్ణమ్మ గారిని చూసి అందరి నవ్వుతో శృతి కలిపి పైకి వెళ్ళింది శశి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటంతో మెల్లిగా అక్కడి నుండి జారుకొని ఇంటి వెనక వైపుకి వెళ్ళాడు చైతు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో వెనక ఉన్న మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఆ మెట్లు నేరుగా ప్రస్తుతం శశి ఉంటున్న రూమ్ బాల్కనీకి ఉండటంతో పైకి వెళ్ళి తన దగ్గర ఉన్న కీతో బాల్కనీ డోర్ తెరిచాడు. ఇలా చైతూ వస్తాడు అని ఏమాత్రం ఊహించక పరధ్యానంగా తన పనిలో తాను ఉంది శశి. అప్పటికే చీర మార్చేసుకొని నీటిగా సెట్ చేసుకుంటున్న శశిని చూసి మనసులో చిలిపి ఆలోచనలు రేగటంతో వెళ్ళి వెనక నుండి అమాంతంగా హత్తుకున్నాడు. ఊహించని ఈ పరిణామానికి భయపడి గట్టిగా అరవబోయింది. కానీ చైతు ముందుగా అలర్ట్ అయ్యి ఒక చేత్తో నోరు మూసేశాడు. హేయ్ నేనే, అరవకు అని చిన్నగా చెవిలో చెప్పి మెల్లిగా నోటి మీద నుండి చేయి తీసి నడుం చుట్టూ వేశాడు. ఒక్కసారిగా పెరిగిన గుండె దడ తగ్గటానికి 2 నిమిషాలకి పైనే పట్టింది శశికి. చేతన్ స్పర్శ, అల్లరి తన భయాన్ని బయటికి నెట్టేయటంతో అప్పుడు గుర్తొచ్చింది తను ఎలా ఉన్నది అని. వెంటనే చీర కొంగుని చుట్టేసినట్టుగా ఒళ్ళు కప్పుకొని చైతు నుండి దూరం జరగటానికి ప్రయత్నించింది శశి. తన వైపు చూపు నిలపటానికి శశి బిడియపడటం ముచ్చటగా చూసుకొని కదులుతున్న శశిని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. పలుచటి చీరతో తన అందాలని కప్పేయటానికి ఎంతో కష్టపడుతున్న శశిని చిరు కోపంగా చూసి ఆమె చేతుల్ని కదలకుండా బంధించి భుజం మీద గడ్డ మారించాడు చేతు. వెచ్చటి అతడి స్పర్శకి మనసు దాసోహం అంటుంటే చెవి వెనుక తాకుతూ గిలిగింతలు పెడుతున్న అతడి శ్వాస ఆమెలో బిడియాన్ని పెంచుతుంది. శశి చేతు నుండి విడిపించుకునే ప్రయత్నం విరమించుకున్నాక అతడి చేతిలో ఇమిడిపోయిన నడుముని వేళ్లతో నొక్కాడు చేతు. అంటూ చేతు వైపు చూపు తిప్పగానే అల్లరిగా నవ్వుతున్న అతడి కళ్ళని చూసి సిగ్గుతో తలదించుకొని వదలు చేతు ప్లీజ్ అని అడిగింది. ఆహా వదలటాండగా వచ్చింది అంటూ శశిని తన వైపుకు తిప్పుకొని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా శశి అదరాల మీద ప్రేమ సంతకం చేశాడు చేతు. మొదట అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ ముద్దులోని ప్రేమకి కరిగిపోయి చైతు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి శశి కూడా తన ఇష్టాన్ని చూపించింది. కాలాన్ని మర్చిపోయిన ఇద్దరిని ఈ లోకంలోకి తీసుకురావటానికి అన్నట్టుగా అన్నపూర్ణమ్మ గారు శశి గది వైపు రావటానికి మెట్లు ఎక్కబోతుండగా ఎక్కడికి నానమ్మా అని అడిగింది అను. శశిని పిలవటానికి అని చెప్పింది అన్నపూర్ణమ్మ. శశి కోసమా? నువ్వు కూర్చో, నేను వెళ్ళి శశిని తీసుకొస్తాను అని తను పైకి వెళ్ళింది అను. మెట్లెక్కి శశి గది వైపు వెళ్ళి డోర్ కొట్టింది అను. ఆ సౌండ్కి ముందుగా తేరుకున్న శశి చైతుని అతి కష్టం మీద వెనక్కి నెట్టి, అయ్యో చైతు ఎవరో డోర్ కొడుతున్నారు
అని కంగారుగా చెప్పింది. ముందుకు పడిన శశి ముంగురుల్ని చెవి వెనక్కి సర్దుతూ, అయితే వెళ్ళి డోర్ ఓపెన్ చేయు అన్నాడు చైతు హస్కీగా. సరే అని డోర్ వైపు ఒక అడుగు వేసి ఆగిపోయి, అమ్మో వద్దు, నిన్నిక్కడ చూస్తే అని భయంగా అడిగింది. చూస్తే ఏమవుతుంది అని అడిగాడు చైతు. చైతు ప్లీజ్ వెళ్ళిపో అని బ్రతిమాలింది శశి. శశిని ఇంకా కంగారు పెట్టడం ఇష్టం లేక తన బుగ్గ మీద చీర ముద్దు పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు చైతు. చైతు వెళ్ళగానే చీరని నీటిగా సెట్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది శశి. ఎదురుగా అనుని చూడగానే మళ్ళీ కంగారుగా అనిపించిన, ఏంటి అను అని మామూలుగా మాట్లాడింది శశి. ఏం లేదు శశి, నువ్వు ఇంకా రాకపోయేసరికి నీకోసం వచ్చాను అని చెప్పింది అను. అదా, ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడాను అని నోటికొచ్చిన అబద్ధం చెప్పింది శశి. ఓ అవునా, సరే మరి వెళ్దామా అని అను అడగటంతో సరే అంటూ తలాడించి అనుతో కలిసి కిందికి వెళ్ళింది శశి. అప్పటి వరకు ఉన్న టెన్షన్ తగ్గటంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకుని నీళ్లు తాగుతూ ఉండగా, శశి ఇదిగో నీ ఫోన్ నా దగ్గరే ఉంది తీసుకో అని పిలిచారు ప్రకాష్ గారు. ఆ మాటకి నీళ్లు తాగుతున్న శశికి స్వరం పట్టేసినట్టే నీళ్ళన్నీ బయటికి ఊసేసింది. పక్కనే ఉన్న వసుంధర శశి దగ్గరకు వచ్చి మెల్లిగా శశి అంటూ తన తల మీద తట్టి వెన్ను నిమిరింది. శశి పైకి వెళ్ళిన కాసేపటికి మాయమై ఇప్పుడు ఇంట్లోకి వస్తున్న చైతుని, పొలమారి దగ్గుతున్న శశిని చూసి నవ్వుకుంటూ ప్రకాష్ గారి దగ్గర ఫోన్ తీసుకొని శశికి ఇచ్చింది అను, అల్లరిగా శశి వైపు చూస్తూ. అన్ను వైపు చూడలేక ఇబ్బంది పడుతూ ఫోన్ తీసుకుంది శశి. చిన్నగా నవ్వుకుంది అను. మాస్టర్ గారు రాను అనటంతో ఆయన్ని ఇంటి దగ్గరే వదిలి మిగిలిన అందరూ షాపింగ్కి బయలుదేరారు. ముందుగానే చెప్పటంతో షాప్ మొత్తం వీళ్ళ కోసమే ఖాళీగా ఉంచారు. షాప్కి చేరుకోగానే కార్లన్నీ వరుసగా పెట్టుకొని ఒక కొనుకు వేయటానికి సిద్ధపడ్డారు డ్రైవర్లు. ఇప్పట్లో షాపింగ్ అవ్వదు అని తెలిసి ముందుగా బంగారం కొనటం కోసం అందరూ అటువైపు వెళ్ళారు. శశి, ముందు నీకు కావలసినవి తీసుకుందాం, ఇలా కూర్చో అంటూ శశిని తనకి వసుంధరకి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు అన్నపూర్ణమ్మ. ఇదిగో బాబు అని సేల్స్ బాయ్స్ని పిలిచి, మీ సేట్ లేడా అని అడిగింది అన్నపూర్ణమ్మ చుట్టూ చూస్తూ. సార్ వస్తున్నారు మేడం, ఈరోజు వేరే షోరూమ్కి వెళ్ళారు, మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికే బయలుదేరారు, ఇంకాసేపట్లో వస్తారు, మీకేం కావాలో చెప్పండి మేడం, నేను బెస్ట్ మోడల్స్ చూపిస్తాను అని చెప్పాడతను. సరేలే అని అతడిని వదిలేసి ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రాలు బయటికి తీసి శశికి చూపిస్తూ, ఇదిగో శశి, మంగళసూత్రాల్లో చాలా రకాలుంటాయి, ఒక్కొక్కరి వైపు ఒక్కో రకంగా ఉంటాయి, నువ్వు మా ఇంటికి కోడలుగా వస్తున్నావు కనుక మన వంశాచారం ప్రకారం ఇదిగో ఈ పెద్దగా ఉన్న సూత్రం అత్తారింటిది, ఈ చిన్నగా ఉన్నది మా అమ్మ వాళ్ళది అని శశికి చెప్పి, ఇదిగో అబ్బాయి ఇలాంటిది కావాలి అని అడిగింది. మీరు పెళ్లి షాపింగ్ అని చెప్పగానే మా సార్ ఫోన్లో చెప్పారు మేడం, ఖచ్చితంగా మీరు ఇదే అడుగుతారు అని, అందుకే ముందుగానే తీసి పెట్టాము, ఇందులో మీకు ఏ సైజు కావాలో చూసుకోండి అంటూ ఆ డిజైన్లో ఉన్న సూత్రాలు చూపించారు. అందులో అన్నీ చూసి ఒకటి తీసి పక్కన పెట్టారు అన్నపూర్ణమ్మ గారు. ఇదిగో ప్రకాష్, ఆ అమ్మాయికి మా తరపున ఒక సూత్రం, మీ తరపున ఒక సూత్రం ఉంటుంది కదా, నువ్వు ఇప్పుడే తీసుకుంటావా అని అడిగింది ఆవిడ. లేదమ్మా, నేను మా కంసాలి దగ్గర చేయించి తీసుకొచ్చాను అని చెప్పారు ఆయన. అవునా, చాలా మంచి విషయం, అయితే అది తప్ప అమ్మాయికి మిగిలినవన్నీ మేమే తీసుకుంటాము అని చెప్పారు ఆవిడ. అలాగే వాళ్ళ ఇంటి కొత్త కోడలికి ఖచ్చితంగా ఉండాల్సినవి వాళ్ళ ఆచారం ప్రకారం శశికి క్లుప్తంగా చెప్తూ అన్నీ తీసే పక్కన పెట్టి, వసు ఇంకా ఏమైనా మర్చిపోయామా ఒకసారి చూడు అని అడిగారు అన్నపూర్ణమ్మ. వాటిని మళ్ళీ ఒకసారి చూసి, ఇంకా ఏమీ లేదత్తయ్య, అన్నీ తీసుకున్నాం అని చెప్పింది వసుంధర. శశి, అను ఇక నీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పటంతో మొదట కాస్త ఇబ్బంది పడిన చైతు తన పక్కన చేరి మాటల్లో పెట్టడంతో తనకి నచ్చినవన్నీ తీసుకుంది శశి. శశికి కావలసిన కొనటం అవ్వగానే, అమ్మ అబ్బాయికి పెట్టాల్సినవి నేను తీసుకుంటాను అని అడిగారు ప్రకాష్ గారు. ఆనంద్ గారు ప్రకాష్ గారి అభిమానం అర్థం చేసుకొని, చూడండి బావగారు, నాకు అను చైతులు ఎంతో, శశి కూడా అంతే, మీరు తనకి పెట్టాలి అనుకునేవి మాత్రం పెట్టండి చాలు, మీరేమి పెట్టకపోయినా మా ఇంట్లో శశి గౌరవానికి వచ్చిన లోటేమీ లేదు, పిల్లలిద్దరూ
మన పిల్లలే కదా! మరి ఎవరు తీసుకుంటే ఏంటి? అని అన్నారు ఆనంద్ గారు. అవును ప్రకాష్. ఆయన ఇంతటితో అయిపోతుందా ఏంటి? ఆ దేవుడి దయ మన మీద ఉండాలే కానీ, నువ్వు పెట్టాల్సిన సందర్భాలు వస్తూనే ఉంటాయి అని అన్నారు అన్నపూర్ణమ్మ. ఆవిడ మాటల్లో ఆంతర్యం అర్థమై అందరూ నవ్వుకోగా, అల్లరిగా శశి వైపు చూశాడు చైతు. ఆవిడ మాటలకే సిగ్గుల మొగ్గైన శశి చైతు చూపులతో ఇంకా ముడుచుకుపోయింది. బంగారం కొనటం ముగించి అందరూ బట్టలు కొనటానికి వెళ్లారు. ఆనంద్ గారు మేనేజర్ని పంపించి బిల్స్ సెటిల్ చేయించారు. బంగారం కొనటం పూర్తి చేసుకొని బట్టల షాపింగ్ వైపు కదిలారందరూ. ప్రకాష్, ఆనంద్, పదండి. వీళ్ళ షాపింగ్ ఇప్పట్లో అవ్వదు కానీ ఈలోపు మనం కాసిన్ని కాఫీ నీళ్ళు తాగేసి వచ్చి మనము ఏమైనా కొంటూ కాలక్షేపం చేద్దాం అని బలరాం గారు అనటంతో వాళ్ళు ముగ్గురు అక్కడి నుండి ఫుడ్ కోర్ట్ వైపుకు వెళ్ళారు. శశి పెళ్ళి, రిసెప్షన్, సంగీత్ ఇలా అన్నింటికి ఆల్రెడీ డిజైన్ చేయించుకున్నాం కదా, ఇక పార్టీ వేర్, డిజైనర్ వేర్ ఇలా నీకు నచ్చినవన్నీ తీసుకుందాం అని శశితో ఎంగేజ్ అవుతూ షాపింగ్ చేసింది అను. శశి కూడా తనకి నచ్చినవన్నీ ఇష్టంగా తీసుకుంది. వసుంధర, అన్నపూర్ణమ్మ కూడా వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. చీరలు తీసుకోవటం అయ్యాక డ్రెస్సెస్ వైపు వెళ్ళారు శశి, అను. తనకి నచ్చినవన్నీ తీసుకుని ట్రయల్ చేయడానికి వెళ్ళింది అను. శశి డ్రెస్సెస్ చూస్తూ ఒక డ్రెస్ తీసి, చైతు, ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. చైతు ఆ డ్రెస్ వైపు చూసి, శశి, ఆ డ్రెస్ నీకు లూజుగా ఉంటుంది అన్నాడు. అవునా అని ఆ డ్రెస్ని మళ్ళీ చూసి, లేదు చైతు, ఈ డ్రెస్ నాకు సరిపోతుంది అని ఖచ్చితంగా చెప్పటంతో, అవునా, ఏది ఒకసారి ట్రై చేసి చూడు అన్నాడు చైతు. సరే అంటూ ట్రయల్ రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని చూసింది. అది తన సైజ్ డ్రెస్సే అయినా చైతు చెప్పినట్టు లూజ్గా ఉండటంతో బయటకు వచ్చి ఆ డ్రెస్ అక్కడ పెట్టేసింది. శశి వెనుక తనకి దగ్గరగా నిలబడి, చెప్పానా అది నీకు ఫిట్ అవ్వదు అని అన్నాడు చైతు. నీకెలా తెలుసు అని అడిగింది శశి. కాబోయే శ్రీమతి గురించి ఆ మాత్రం తెలియకపోతే ఎలా శశి, పైగా నిన్ను ఎన్నిసార్లు హక్ చేసుకోలేదు. అంతెందుకు, ఈరోజు కూడా నువ్వు సరిగ్గా నిలబడలేదు కానీ అంటూ ఇంకేదో చెప్పబోతున్నా చైతు మాటలని ఆపేసింది అతడి నోటికి చేతిని అడ్డుపెట్టి. అడ్డుపెట్టిన శశి అరిచేతికి చిరు ముద్దిచ్చాడు చైతు. చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసుకొని అక్కడ ఎవరూ లేకపోవటంతో చైతు వైపు చూసింది. చైతు అల్లరి చూపులకి సిగ్గుతో తల పక్కకి తిప్పేసింది శశి. శశి తలని తన వైపుకు తిప్పుకొని పక్కనే ఉన్న హ్యాంగర్కు ఉన్న డ్రెస్సెస్ చూపించి, ఇవి నీకు కరెక్ట్గా ఫిట్ అవుతాయి, చూడు, నీకు బాగుంటాయి అని చెప్పాడు చైతు. ఆ డ్రెస్సెస్ వైపు చూసి అవి చైతు తన కోసం సెలెక్ట్ చేయటం, పైగా తనకి కూడా నచ్చటంతో హ్యాపీ స్మైల్ ఇచ్చింది శశి. ఇంతలో అను రావటంతో, అయిపోయిందా, ఇంకా ఉందా మీ షాపింగ్ అని అడిగాడు చైతు. ఎందుకన్నయ్యా ఇప్పుడే అలా అంటే, రేపు పెళ్ళయ్యాక అసలు మా వదిన్ని షాపింగ్కి తీసుకెళ్తావా లేదా అని అడిగింది అను. అను తల మీద మొటికాయ వేసి, ఈరోజు మొత్తం మీరే షాపింగ్ చేస్తే మరి మేమెప్పుడు కొనుక్కోవాలి అని అడిగాడు చైతు. నీదెంతసేపు అవుతుందిలే అన్నయ్య, మాలాగా మ్యాచింగ్ చూసుకోవాలా ఏంటి, ఎంత చూసినా షర్టు ప్యాంటు అంతేగా అని అను అనటంతో, అవునా, చెప్తా ఉండు నీ పని అని మనసులో అనుకున్నాడు చైతు. అమ్మా, నానమ్మ, మీ షాపింగ్ అయిపోయిందా అని అడిగాడు చైతు. హా నాన్న, మాదెప్పుడో అయిపోయింది అని చెప్పటంతో, ఇప్పటి వరకు చేసిన షాపింగ్కి బిల్ చేసేయండి అని చెప్పాడు చైతు. అదేంటి చైతు, నువ్వేమీ తీసుకోలేదు కదా అని అడిగారు ఆనంద్ గారు. నా ఒక్కడివే కదా డాడ్, నేను అను శశి కలిసి తీసుకుంటాం, మీరందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది అన్నాడు చైతు. హే, నేనెందుకు అని అడిగింది అను. ఉండు అను, నా షాపింగ్ ఎంతసేపు, ఎన్ని కొన్నా షర్టు ప్యాంటు అంతేగా అని అన్నాడు చైతు. ఇందాక తను చెప్పిన డైలాగే అవటంతో సరే అంటూ ఉండిపోయింది అను. మిగిలినందరూ అన్నీ ప్యాక్ చేయించుకొని బిల్ సెటిల్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అను వైపు ఒక ఈవిల్ లుక్ ఇచ్చి, ఇక స్టార్ట్ చేద్దామా అని అడిగాడు చైతు. అన్నయ్య, ఆకలి అవుతుందిరా, ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం అని చెప్పింది అను. ఓకే అంటూ ముగ్గురు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాక, అను బంగారం, పద ఇక మనం స్టార్ట్ చేద్దాం అని అన్నాడు చైతు. ఏంట్రా అన్నయ్య, నీ సౌండింగ్ ఏదో తేడాగా ఉంది అని అనుమానంగా అడిగింది అను.
తేడాగా అంటే అని అడిగాడు చైతు అమాయకంగా. ఏమీ లేదులే పద అని అక్కడి నుండి కదిలింది అనుని శశిని తీసుకొని మెన్స్ డ్రెస్సెస్ వైపు తీసుకువెళ్ళి షాప్లో ఉన్న అన్ని డ్రెస్సులు నిదానంగా చూసి చూసి కాళ్ళు అరిగిపోయే వరకు తిప్పాడు చైతు. ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతున్న చైతు వైపు చూసి, అన్నయ్య ఇంకెంతసేపు చూస్తావు, తిన్నది మొత్తం అరిగిపోయి నాకు మళ్ళీ ఆకలి కూడా అవుతుంది అని మొత్తుకుంది అరే మా షాపింగ్ ఎంతసేపురా, ఎన్ని చూసినా కొనేది మాత్రం షర్టు ప్యాంటు అంతేగా అన్నాడు చైతు. ఇందాక చైతు మాటలకి అర్థం ఇప్పుడు బోధపడి, నీకు దండం పెడతాన్రా, బుద్ధి తక్కువే అన్నాను అలా, ఇక చాలు నాకు ఓపిక లేదు, త్వరగా తీసుకో ఇంటికి వెళ్దాం అంటూ పక్కనే ఉన్న సోఫాలో కాళ్ళు మడతేసుకొని కూర్చుంది ఇలా అన్నావు బాగుంది అంటూ చెస్ట్ మీద చేత్తో ఒద్దుకున్నాడు చైతు. దాని అర్థం ఈగో సాటిస్ఫై అయింది అని. అప్పటికే తను సెలెక్ట్ చేసి పెట్టుకున్న డ్రెస్సెస్ ప్యాక్ చేపించి బిల్ చేసుకుని శశి దగ్గరికి వచ్చాడు. తిరిగి తిరిగి అలసిపోయినట్టు కనిపిస్తున్న ఇద్దరిని చూసి నవ్వుకొని, వెళ్దామా లేక ఇంకా నీకేమైనా కావాలా అని అడిగాడు చైతు. వెళ్దామా అనే మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా, అమ్మో ఇంకేమీ కొనే ఓపిక కాదు కదా, చూసే ఓపిక కూడా లేదు, పద వెళ్దాం అని చెప్పింది ఇంకెప్పుడైనా మా షాపింగ్ మీద సెటైర్ వేస్తావా అని అడిగాడు చైతు. బుద్ధుంటే ఇంకెప్పుడు ఏమీ అనను సరేనా అంటూ చైతు వెనక వెళ్ళింది శశి ఇద్దరిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు చైతు. ముందుగా శశిని డ్రాప్ చేసి అనుతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు చైతు. ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి పడుకోబోతున్న అను దగ్గరికి డిన్నర్ ప్లేట్తో వెళ్ళాడు చైతు. వద్దు అంటున్నా బలవంతంగా తానే తినిపించి, ఇక పడుకో అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. చైతు అల్లరి, ప్రేమ రెండో అలవాటైన హ్యాపీగా నిద్రపోయింది. తన కొడుకుని ఆ రోజుకి వసుంధరకి వదిలేసి. శశి కూడా ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నాను అనిపించి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి ఆ రోజు జరిగిన అన్నింటినీ, ముఖ్యంగా చైతు అల్లరిని తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే, ముందు రోజు అలసిపోవటం వల్ల తర్వాత రోజు ఉదయం త్వరగా మెలకువ రాలేదు శశికి. శశి అనే మృదువైన పిలుపు వినిపించి బద్ధకంగా కళ్ళు తెరిచింది శశి. ఎదురుగా ఉన్న సిరిని చూసి హాయిగా నవ్వుతూ లేచి కూర్చుని, ఏంటే అప్పుడే వచ్చావు, ఉదయ్ కూడా వచ్చాడా అని అడిగింది శశి. ఇద్దరము వచ్చాం కానీ నువ్వేంటి ఒక్కరోజుకే అలసిపోయావా అని అడిగింది సిరి. నిన్న కాస్త ఎక్కువే తిరిగాం కదా అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఈలోపు బెడ్ సర్దేసి ఇద్దరి కోసం కాఫీ తెచ్చింది సిరి. కాఫీ తాగుతూ సిరి ముఖంలో కనిపిస్తున్న కొత్త మెరుపు, తను ఉదయ్తో లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంది అని చెప్పకనే చెప్పటంతో తన మనసు మూలాల్లో ఉన్న ఆ కొంచెం గిల్టీ కూడా కరిగిపోయింది. ఏంటి శశి అలా చూస్తున్నావు అని అడిగింది సిరి. కొత్తగా కనిపిస్తున్నావు సిరి అని చెప్పింది శశి. కొత్తగా అంటే ఎలా అని అడిగింది సిరి. కాఫీ కప్ పక్కన పెట్టి లేచి నించొని సిరి భుజాల మీద వెనక నుండి చేతులు వేసి, హ్యాపీగా ఉంది నేను ఇలా చూస్తుంటే, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా వల్లే మీ లైఫ్లో కొన్ని మూమెంట్స్ మిస్ అయ్యారు అనే ఫీలింగ్ ఉండేది, కానీ మీ లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేశారు అని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది అని చెప్పింది శశి. శశి చేతుల మీద చేతులు వేసి, నీకోసం ఏం చేసినా అది మీ అన్నయ్య దృష్టిలో తక్కువే శశి, నీ సంతోషంలోనే తన సంతోషం ఉంది. తనతో జీవితం పంచుకొని గట్టిగా వారం కూడా అవ్వకుండానే నాకు ఈ విషయం అర్థమైంది. నువ్వు ఇంకా మా పెళ్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని ఆయనకి తెలిస్తే ఉదయ్ కూడా బాధపడతాడు అంటూ కూర్చున్నదల్లా లేచి శశి వైపు తిరిగి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఉంటాం కూడా, నువ్వు మా గురించి కాకుండా చైతు అనే గురించి ఆలోచించు అంటూ శశి మూడు మార్చేసింది సిరి. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను టిఫిన్ సంగతి చూస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళింది సిరి. ఆ తర్వాత కట్ చేస్తే, మెల్లిగా శరీరం స్పర్శ తెలుస్తుంటే ఒళ్ళంతా నొప్పిగా కనీసం చిటికెన వేలు కూడా కదిలించలేకపోతున్న తన పరిస్థితి మెదడుకి అర్థమవుతుంటే అతి కష్టం మీద కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు. చాలా సమయం కష్టపడి
కళ్ళు మెల్లిగా తెరిచాడు. చుట్టూ చీకటిగా ఉండటంతో కళ్ళు గట్టిగా మూసి తెరిచి చూశాడు. ఎంత చూసినా చీకటిగానే ఉండటంతో కళ్ళు మూసి తలని వెనక్కి వాల్చాడు, మిగిలిన అవయవాలను కదిలించే ప్రయత్నం చేస్తూ. మెల్లిగా తన శరీరం మీద అవగాహన వచ్చింది తనకి. తను కుర్చీలో కూర్చున్నట్టు, కాళ్ళు చేతులు కుర్చీకి బిగించి కట్టేసినట్టు అర్థమవటంతో కనీసం కదిలించలేను అని అర్థమై ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు. మళ్ళీ చీకటి తప్ప ఇంకేమీ కనిపించకపోవటంతో చాలాసేపు కష్టపడి గొంతు విప్పి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎంతసేపటికి మాటలు బయటికి రాక సతమతమై ఎవరైనా ఉన్నారా అని మెల్లిగా పిలిచాడు. అతడి మాటలు తన గొంతు దాటి వచ్చినా అవి ఎంతో దూరం చేరలేవు అని అర్థమై ఇంకాస్త గట్టిగా పలికాడు. అలా కొన్ని నిమిషాల పాటు కష్టపడ్డాక దూరంగా ఏదో అలికిడి వినిపించి అటుగా చూశాడు. చిన్నపాటి వెలుగు. ఎవరో నడిచి వస్తున్నట్టుగా తెలియటంతో ఎవరు నువ్వు అని అడిగాడు సంపత్. కాస్త గట్టిగా మాట్లాడేసరికి పొడిబారిన గొంతు తట్టుకోలేక దగ్గు తాళనివ్వటం లేదు. వచ్చిన అతను గొంతులో కాస్త నీళ్లు పోయటంతో దగ్గు తగ్గి కాస్త మాట తేలికైంది. ఎవరు నువ్వు, వదిలిపెట్టు నన్ను అని అరిచాడు సంపత్. నీళ్లు పట్టిన అతను తనకేమీ పట్టనట్టు మళ్ళీ దూరంగా వెళ్ళిపోయాడు. ఆపై తలుపు మళ్ళీ మూసుకుంది. కాసేపు అరిచి అరిచి స్పృహ కోల్పోయాడు సంపత్. సార్, వాడికి తెలివి వచ్చింది. వాటర్లో మత్తుమందు కలిపి పట్టాను. ఇంకో 6 గంటల వరకు స్పృహ రాదు అని చెప్పాడు అతని వాళ్ళ బాస్కి. ఓకే, నేను వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు అవతల నుండి అశ్వథ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.